వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. వీళ్ళకి ఒకటే తెలియజేసుకుంటున్నాం. అయ్యా మేయర్ గారు, ఏనాడో నువ్వు మేయర్గా అయ్యావో, పాపం పసివాడు నువ్వు, నిన్ను అమూల్ బేబీ అని చెప్పేసి ఆనాడే నామకరణం చేశారు మా ఇన్ఛార్జ్ గారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి నీ మాటలకు, నీ చేష్టలకు మేము కొత్తగా నిన్ను సెర్లాక్ బేబీ అని కూడా పిలవాల్సి వస్తుంది. నువ్వు ఏదైనా మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడాలని చెప్పి నీకు చాలాసార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పాం. నువ్వు స్క్రిప్టు చూసాం నిన్నటి రోజున. మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, ఏదో ఒకటి మాట్లాడాలి, మా పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది, కాబట్టి ఇక మాకు కేవలం 80 రోజులు ఉంది, ఈ 80 రోజుల్లో అయినా మా మనుగడను చాటుకోవాలి అనే ఉద్దేశంతో ఏదో నీకున్నటువంటి సత్సంబంధాలు, ఆత్మీయ బంధమో ఇంకో బంధమో పాపం దాన్ని ఎమ్మెల్యే గారి మెప్పు పొందాలని నువ్వు మెహర్బానీ కోసం నిన్నటి రోజున ఏది పడితే అది మాట్లాడావు నాయన. నీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ఎమ్మెల్యేగా శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కళ్ళ కట్టునట్టు కనబడుతున్నాయి. చూసావా శిల్పారామం మనం చూసాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూర్యానగర్ రోడ్డు, ఆ రోడ్డు మొత్తం దాన్ని ఇవాళ వేలాది మంది ప్రతిరోజు అక్కడ మార్గం సుముఖం చేసి తిరుగుతున్నాయంటే దీనికి ఎవరు కారకులు? శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు కాదా? మరి ఇన్ని వసతులు కల్పించి ఎన్నో వాటర్ ట్యాంకులు అయితేనేమి, మసీదులు మరమ్మతు, దాదాపు 7 మసీదుల మరమ్మతులకు, గుల్జార్పేట్ మసీద్కు దాదాపు 50 లక్షలు కూడా తెచ్చి ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారికే దక్కుతుంది. ఎంతోమంది ముస్లిం మైనార్టీలకు జీవనోపాధి కోసం ఎన్నో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు ఆయన. ఎంతోమందికి పట్టాలు ఇప్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలో కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కటి కనబడుతున్నాయి. మరి ఇవన్నీ కనబడడం లేదా? మీరు కేవలం ఏదో ఒకటి మాట్లాడాలి, సభ విజయవంతమైంది, మైనార్టీలు మొత్తం వేలాది మంది అక్కడికి తరలి వచ్చారు, సిగ్గుండాలి, ఇక్కడైనా కళ్ళు తెరవండి నాయనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయిపోయింది, మీరు తెలుగుదేశం పార్టీలోకి పాపం వచ్చి చేరితే ఏదో మైనార్టీలను మిమ్మల్ని గౌరవిస్తారు, లేదా కనీసం ఇళ్ళ దగ్గర కూర్చోండి, అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడి మీరు ఏదో మెప్పు పొందాలని మాట్లాడడం చాలా దారుణం. ఏదైతే మీరు మీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారో, రోడ్లు వేసాం, ఇవన్నీ ఎప్పుడు శాంక్షన్ అయ్యాయి తెలుదా? పదే ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరన్న గారు మాట్లాడుతా అన్నారు, చెబుతున్నా. ఎస్, ఆయన ప్రజల పక్షపాతి, ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతినే కాంక్షించాడు, అనంత నగరాభివృద్ధి కోసమే పనిచేశాడు. దాదాపు 70 సార్లకు పైగా అతను ఏదైతే ప్రజలకు బాధ్యతగా నిలిచాడు, బాసటగా నిలిచాడు, దానికోసం అసెంబ్లీలో దాదాపు 70 సార్లు ప్రజా సమస్యలపైన ప్రతి ఒక్కటి ఆయన గలమెత్తి మాట్లాడాడు. అదయ్యా ఎమ్మెల్యే చేయాల్సిన పనులు. మరి మీ ఎమ్మెల్యే గారు ఎంపీగా 4 సార్లు చేశారన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా 4 సార్లు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆయన ప్రజల గురించి మాట్లాడారు, ప్రజా సమస్యలపైన గలమెత్తారు? సిగ్గు లేదా మీకు మాట్లాడడానికి? మీరు మాట్లాడతారా? ఈరోజు వచ్చి అయ్యా వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానాలు చేశాడే, డంప్యార్డ్ తరలిస్తాను, రింగ్ రోడ్డు తెస్తాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాను అన్నటువంటి మీ వాగ్దానాలు ఏమయ్యాయి? ఈరోజు ప్రజలందరూ చూడండి, ప్రతి డివిజన్లోనూ ఎక్కడికెక్కడ మొత్తం కుప్పతొట్లు, మొత్తం పేరుకుపోయింది అంతా, అక్కడంతా చెత్త చెదారంతో. దీన్ని ప్రజలందరూ ఆడ డివిజన్లలో పాపు గగ్గోలు పెడుతున్నారు. అయ్యా దీన్ని శుభ్రపరిచే వాళ్ళు లేరు, దీని మీద దృష్టి లేదు మేయర్ గారు. నీకు మీ కార్పొరేటర్లకు ఎవరైతే నిన్న మాట్లాడారో
వారికి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇదే మాజీ శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చూడు, అక్కడ ఉన్నటువంటి ఆ గోడలను అడుగు, మున్సిపాలిటీలో ఉన్న గోడలను అడగండి, ఆ స్టాఫ్ని అడగండి, ఇప్పుడున్న వాళ్ళు కానివ్వండి, గతంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, పనిచేస్తున్నారు కదా మొత్తం అంతా, వాళ్ళని అడగండి. వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పనులు ఎట్లా ఆ రోజు ఆయన్ను ఏ విధంగా ఆయన పనిచేశారో అడగండి. ఇది కూడా తెలియకోకుండా నువ్వు ఏ రోజైతే మేయర్ అయ్యావో, అమాయక చెప్పాం కదా, నువ్వు అమూల్ బేబీ కాదైనా సెర్లాక్ బేబీ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఈరోజు చూడు, మొత్తం అందరూ కార్పొరేటర్లు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. చివరకు నీ వల్ల ఏమీ కాదని చెప్పి, అయ్యా మా డివిజన్లలో పనులు జరగడం లేదు, ప్రజలందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు అని సాక్షాత్తు ప్లకార్డులు పట్టుకొని మహిళా కార్పొరేటర్లు ప్రతి ఒక్క అక్కడ ముందర కూర్చున్నారే. ఇది కూడా కనపడలేదా నీకు? ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడతావా? ఏం అభివృద్ధి చేశారయ్యా మీరు? ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడతారా? ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు వేలాది మంది, లక్షలాది మంది మైనార్టీలు తీసుకున్న మాట వాస్తవం కాదా? దులహన పథకం 50,000 తీసుకున్న మాట వాస్తవం కాదా? సబ్సిడీ రుణాలు జీవనోపాధి కోసం దాదాపు 1,00,000, 2,00,000 జీవనోపాధి కోసం సబ్సిడీ రుణాలు అందినాయి. ఇది నిజం కాదా? దీంట్లో మీరు ఎంతమంది తీసుకున్నారో మీకు తెలియదా? అడుగు. ఏమాత్రం అవగాహన లేకోకుండా మాట్లాడతారా? ఎన్ని అయ్యా మసీదు మరమ్మతులు, హజ్ హౌస్ల ఏర్పాటు, మరి ఇవన్నీ మీకు కనబడలేదా? ఇవన్నీ సంక్షేమ పథకాలు కాదా? కేవలం ముస్లిం మైనార్టీల కోసమే ఆనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలను అందించి ముస్లిం మైనార్టీల పక్షపాతిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిస్తే, అలాగే అనంత నగరంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు ముస్లిం మైనార్టీల ఆత్మీయ బంధువుగా నిలిచాడయ్యా. సిగ్గు లేకుండా మాట్లాడతారా మీరు? ఏమాత్రం మీకు అవగాహన ఉన్న స్క్రిప్ట్లు, ఎవరో స్క్రిప్ట్లు రాసిస్తే పేపర్లు పెట్టుకొని చూస్తూ చదువుతారే, ఇదే మీ పరిస్థితి, మీ స్థాయి అది. మీరు వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. ఏమాత్రం అవగాహన లేదు. ఇదే చివరిసారిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడండి. లేదంటే ఇప్పటికే మీ మున్సిపాలిటీలో ఎన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో మొత్తం అన్నీ ప్రజలందరికీ తెలుసు. మేము దాన్ని కూడా త్వరలో బయట పెడతాం. మీరు ఎక్కడెక్కడ ముడుపులు అందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి అనేవన్నీ ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు మేము బహిరంగ రోడ్లో వచ్చి బహిరంగంగా మీ చిట్టా విప్పుతాం. ఖబర్దార్, ఇంకోసారి మీ స్థాయి మర్చి వైకుంఠం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి గురించి మాట్లాడే స్థాయి మీది? అయ్యా ఏమనుకున్నాను మీరు? మహామహులతోనే ఆయన ఏదైనా సరే ధర్మయుద్ధం చేస్తాడు, న్యాయ పోరాటం చేస్తాడు. దట్ ఈస్ ప్రభాకర్ చౌదరి. ఇవాళ మీరు మాట్లాడతారా? మొత్తం అంతా పిల్ల పిడుగులు. నీకు అందుకే చెప్పాం, సెర్లాక్ బేబీ గుర్తుంచుకోనైనా మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడు. ఆ స్క్రిప్ట్ అన్నా కరెక్ట్ తెచ్చి చదువు. ఆ చదివే కూడా మీకు రాదు. కాబట్టి ఇంకోసారి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ, మన తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మీరు మీ నాయకులు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధికార ప్రతినిధిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. Audio